హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. గత 2 వారాల నుంచి సంచలనాత్మకంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి కోల్కతాలోని ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు విషయంలో ఇవాళ సిబిఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలు అనేది ప్రభుత్వం తరపున అనగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తరపున వాదిస్తున్నటువంటి న్యాయవాది కపిల్ సిబాల్ని అడగడం జరిగింది. ఆ ప్రశ్నలు కపిల్ సిబాల్ని అడిగారు అంటే అది నేరుగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మమతా బెనర్జీ గారిని అడిగినట్టు అని చెప్పుకోవాలి. సిబిఐ అసలు నివేదిక ఏమిచ్చింది, సిబిఐ నివేదికలో ఉన్నటువంటి అంశాలేంటి, వాటిని ఆధారంగా చేసుకొని సుప్రీంకోర్టు ఎలాంటి ప్రశ్నలు అనేవి కపిల్ సిబాల్ గారిని అడిగింది అనే విషయానికి వస్తే, సిబిఐ అనేక అంశాల్లో అనుమానాలని వ్యక్తం చేస్తూ ఒక నివేదిక అనేది సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలో ప్రధానంగా ఉన్న అంశాలు ఏంటి అంటే, డాక్టర్ని అత్యాచారం చేసి చంపేస్తే అది బలవన్మరణం అని చెప్పేసి అనగా సూసైడ్ అని చెప్పేసి ఆ బాధితురాలి తండ్రికి చెప్పింది ఎవరు? దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. తర్వాత క్వశ్చన్ ఏంటంటే, పోస్ట్ మార్టం నివేదిక అనేది ఇచ్చిన తర్వాత రోజు రాత్రికి ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేశారు. అంటే జనరల్గా ఎక్కడైనా కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అనుమానం ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత పోస్ట్ మార్టంకి పంపడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ పోస్ట్ మార్టం జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయడం జరిగింది. అంతేకాకుండా దాదాపు 5 రోజుల తర్వాత స్టేట్ గవర్నమెంట్ అనేది ఆ కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది. అంటే ఈ 5 రోజుల్లో చాలా వరకు సాక్ష్యాధారాలు అనేవి మారిపోయాయి. అంటే అసలు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని ఎందుకు ఇంత నిర్వీర్యం చేయాలనుకుంటుంది? ఈ అంశాలన్నింటినీ కూడా పొందుపరిచి సుప్రీంకోర్టులో సిబిఐ నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. దానిని బేస్ చేసుకొని కపిల్ సిబాల్ గారిని ఈ ప్రశ్నలన్నీ అడగడంతో పాటు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఎక్స్ ప్రిన్సిపల్ అయినటువంటి సందీప్ ఘోష్ని లై డిటెక్టర్ పరీక్షకు పంపండి అనగా పాలిగ్రాఫ్ పరీక్షకు పంపండి అని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయనతో పాటు ఆ రోజు ఆమెతో ఉన్నటువంటి మిగతా 4 డాక్టర్లు ఎవరు, వారిని కూడా లై డిటెక్టర్ టెస్ట్ అనేది చేసి ఆ నివేదికనే సమర్పించండి అని కూడా సుప్రీంకోర్టు సిబిఐని కూడా ఆదేశించడం జరిగింది. కపిల్ సిబాల్ గారిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది అంటే అది నేరుగా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ని ప్రశ్నించడమే, అంటే మమతా బెనర్జీ గారిని ప్రశ్నించడమే అని అనుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం నడుపుతున్నది మమతా బెనర్జీ గారే, ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్నది కూడా కపిల్ సిబాల్ గారే. కాబట్టి కపిల్ సిబాల్ గారిని ఏ ప్రశ్నలు అడిగినా కూడా అవి నేరుగా మమతా బెనర్జీ గారిని అడిగినట్లని చెప్పుకోవాలి. ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని మమతా బెనర్జీ గారు ఆమెకి ఏమాత్రం న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉన్నా, అంతేకాకుండా ఒక లేడీకి అన్యాయం జరిగితే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి మమతా బెనర్జీ నైతికంగా బాధ్యత వహించి రాజీనామా చేయాలని కూడా చాలామంది ఆమెని ప్రశ్నిస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ఇంత ఘటన జరిగి దేశమంతా కూడా ఇంత చర్చ జరుగుతుంటే మమతా బెనర్జీ మాత్రం నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది అని చెప్పేసి ప్రజలంతా చర్చించుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఆ కేసులో నిందితుడితో పాటు మరికొందరు నిందితులు ఉన్నారు. ఆ నిందితులంతా కూడా తృణమూల్ కాంగ్రెస్కి చెందిన వారే. అంటే దీని వెనక ఏదో కుట్రకోణం అనేది దాగి ఉంది. ఈ కేసు సరిగా విచారణ జరిగి నిజాలనేవి బయటికి తెలిస్తే
ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది కాబట్టే మమతా బెనర్జీ ఈ కేసుని నిర్వీర్యం చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తోంది అనే చర్చ అయితే ప్రజల్లో బలంగా జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా సిబిఐ ఈ కేసుని విచారించబోతోంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకుని సిబిఐకి అప్పచెప్పడం జరిగింది కాబట్టి నిజానిజాలనేవి త్వరలోనే వెలుగులోకి వచ్చి మమతా బెనర్జీ ప్రభుత్వం యొక్క వైఖరి అనేది వెల్లడవుతోంది. అంతేకాకుండా ఈ రేప్ అండ్ మర్డర్ కేసు వెనకాల ఎవరెవరు ఉన్నారో, అసలు ఈ కేసును ఎందుకు నీరుగార్చాలనుకుంటున్నారనే అన్ని అంశాలు కూడా బయటకు వస్తాయనే చర్చ అయితే జరుగుతోంది. ఈ అంశం మీద మీకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.